triplex villas at Kollur, APR Projects. సుకుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆది పినిశెట్టి తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం, ఒక డైమండ్. సో అలాంటి ఆర్టిస్ట్ ని ఎలా అయినా వాడుకోవచ్చు మనం అన్నారు. బట్ పుష్ప లాంటి సినిమాలో మీరు అన్నారు, పుష్ప లాంటి ఒక సినిమా పాన్ ఇండియా మూవీ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో అండ్ మూవీకి సంబంధించిన టెక్నీషియన్స్ అందరికి మంచి పేరు వచ్చింది. అలాంటి ఒక మూవీకి ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా? పుష్పకి అప్రోచ్ అవ్వలేదండి. నాకు తెలిసి సుకు సార్ ఇస్ వెరీ క్లియర్ ఇన్ హిస్ మైండ్. ఆయన కథ రాసేటప్పుడే కొంతమంది అనుకుంటారు తినకి కరెక్ట్ గా ఉంటాడని చెప్పి. అట్లా నెక్స్ట్ ఆయన కథ రాసేప్పుడు ఆయన మైండ్ లోకి వెళ్ళాలని చెప్పి ఆశగా ఉంది నాకు. బికాజ్ వండర్ఫుల్ ఫిల్మ్ మేకర్, ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేసింది అండ్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ సుకు సార్ వన్స్ అగైన్. బట్ హీ షుడ్ కాల్, ఆయన స్క్రిప్ట్ షుడ్ కాల్. ఓకే, ఏదైనా సినిమా అసలుకి స్టోరీ వినకుండానే ఆ హీరో కోసమో లేకపోతే ఆ వ్యక్తి గురించి చేసిన సినిమాలు చాలానే ఉండుంటాయి. అవి మనకి బిగ్ స్క్రీన్ మీదకి వెళ్ళే కొద్ది మనం అనుకున్న దానికన్నా మనం ఎక్స్పెక్టేషన్ చేసింది ఒకటి ఉంటుంది, అక్కడ రిజల్ట్ ఒకలాగా ఉంటుంది. అలా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ మీ లైఫ్ లో ఉన్నాయా? సినిమా అనే ఒక ప్లాట్ఫామ్ కి వచ్చామంటే కథ రాయటం అనేది ఇట్స్ అన్ ఆర్ట్ బై ఇట్ సెల్ఫ్. మేబీ కథ విని ఒపీనియన్ చెప్తాం కదా, దట్ ఐ కెన్ గివ్ నైస్లీ. ఆ కథలో ఎక్కడ బెటర్ చేయొచ్చు, ఎక్కడ కొంచెం డల్ మూమెంట్ ఉంది, ఎక్కడ పీక్ తీసుకెళ్లొచ్చు, అవి చెప్పడం చాలా ఈజీ, రాయటం కష్టం. అండ్ నేనైతే ఐఎమ్ నాట్ గ్రేట్ అట్ ఇట్. ఐఎమ్ ఎ గుడ్ క్రిటిక్ బట్ నాట్ ఐ క్యాన్ రైట్. సినిమా చూసి మనం చెప్పడం ఈజీ, సినిమా తీయటం కష్టం. సో అలా అన్నమాట. అండ్ నెక్స్ట్ స్టోరీ నరేషన్ వినకుండా చేసిన సినిమా ఇన్ యువర్ లైఫ్ డెఫినెట్ గా ఉంటుంది. నరేషన్ వినకుండా చేసింది అఖండ 2. ఫుల్ నరేషన్ నేను వినలేదు. నాకు నా రోల్ ఒక జిస్ట్ చెప్పారు అండ్ విన్నాను. నన్ను నమ్మండి అని చెప్పి ఒక మాట అన్నారు, పెట్టాను. నాకు సరైనోడు మైండ్లోకి వచ్చింది. బోయపాటి గారు సరైనోడు నాకు చెప్పినప్పుడు ఫుల్ కథ చెప్పారు. అప్పుడు విలన్ గా నాకు కొత్త అన్నమాట. అయినా కూడా నాకు వచ్చిన డౌట్ ఉండింది, ఎలా ఉంటది, ఎలా ఉండబోతుంది. ఆయన ఫస్ట్ ఏం చెప్పారో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అదే రిజల్ట్ అవుతే నాకు వచ్చింది. ఆయన ఏం చెప్పారో అదే చెప్పారు ఆడియన్స్. వీడు ఇలాంటోడు సార్, ఇలా ఉంటాడు వీడు, వాకి స్టైలిష్ విలన్ అని చెప్పి ఆడియన్స్ బాగా నచ్చుతారని చెప్పి చెప్పారు. నాకు ఆ డౌట్ ఫిల్మ్ మేకింగ్ అప్పుడు ఉండింది, కొత్త కదా. బోయపాటి గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను, ప్లస్ విలన్ గా ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. ఈ సినిమాకి పిలిచినప్పుడు నేను ఆయన్ని నమ్మాను. ప్లస్ హీ గేవ్ మీ సరైనోడు అండి. దట్స్ మై లైఫ్ లో ఐ థింక్ వెరీ స్పెషల్ ఫిలిం అండ్ దట్ ఫిల్మ్ మేకర్ ఇస్ కాలింగ్ మీ అగైన్. ఒక నమ్మకంతోనే ముందుకెళ్తే. బన్నీకి ఎంత ఎలివేషన్ ఇచ్చారో ధనుష్ కూడా అంత ఎలివేషన్ ఇచ్చారు. బట్ అజ్ఞాతవాసి అసలు స్టోరీ వినకుండానే చేశారు, కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో. అది నిజమా? అదే ప్రేమ అదొకటండి. అంటే ఐ లైక్ పవన్ కళ్యాణ్ గారు, లైక్ ఎవ్రీబడి ఎల్స్ ఐ లవ్ హిమ్. కానీ ఆ కాంబినేషన్కి ఒక వాల్యూ ఉంది కదా. త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. when he told me that you're the only guy, you're the main guy అన్నప్పుడు ఆయన కూడా జస్ట్ చెప్పారు నాకు కథ. అంటే పవన్ కళ్యాణ్ గారి పోర్షన్స్ ఇవన్నీ చెప్పలేదు, నా పోర్షన్స్ చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది అండ్ ఐ డిడ్ ఇట్ అండి. ఓకే.